హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. ఈరోజు ఇదైతే సండే వీడియో అండి. సండే ఈవినింగ్ అండి. పిల్లలకి ఇంట్లో ఉండి ఉండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కండి, బోర్ కొడుతుందని బాగా గొడవ చేస్తున్నారు. బయటికి తీసుకెళ్ళమని బాగా గొడవ చేస్తుంటే మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఫస్ట్ రిలయన్స్కి అయితే వచ్చాము. ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాము. చూడండి మా బాబు శకలు ఎలా ఉన్నాయో. ఐస్ క్రీమ్ ఎలా తినకూడదో మా బాబుని చూసి నేర్చుకోవచ్చు. ఐస్ క్రీమ్ తినమని చెప్తే మూతంతా పూసుకున్నాడు చూడండి. వీళ్ళని తీసుకొని పోతే షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అడుగుతారు. ఏది కొనిచ్చినా సాటిస్ఫాక్షన్ అవ్వరండి. ఏంటో ఈ పిల్లలు. మా పిల్లలే ఇలా ఉంటారో లేకపోతే అందరి పిల్లలు ఇలా ఉంటారో నాకైతే అర్థం కాదు. ఎన్ని కొనిచ్చినా సరే అది కావాలి ఇది కావాలని గొడవ అండి. ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు, ఇంకా వేరే బిస్కెట్లు కొనుక్కున్నారు, డ్రింక్స్ కావాలని. అసలు పిల్లలంటే ఇలానే ఉంటారా అనిపించింది. నెక్స్ట్ మేమైతే పార్కుకి వెళ్ళామండి. ఇదైతే కొత్తగూడెం. ఈ పార్క్ అయితే కొత్తగూడెంలో రుద్రంపూర్ దగ్గర ఉందండి. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 to 8:30 9 వరకు ఉంటుందండి. ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదండి. ఇదైతే సింగరేణి వాళ్ళ పార్కు, సో ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. వాకింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఎలాగో సమ్మర్ కాబట్టి దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ప్లేస్ ఉంటుంది. పార్క్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ ఇలాంటి బొమ్మలు కూడా ఉంటాయి. డైనోసార్ ఇలాంటి బొమ్మలు ఉంటాయి. చిన్న పార్క్ కూడా ఉంటుందండి. ఉయ్యాలు ఇవన్నీ ఒకటానికి పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎప్పటి నుండో బయటికి తీసుకెళ్ళమని గోల, బట్ ఎండకి ఎక్కడికి తీసుకెళ్ళో అర్థం కాలేదండి. లాస్ట్ టైం మేమైతే ఇలా పార్క్కి వచ్చాము. సో గూగుల్ చేస్తే మళ్ళీ అదే పార్క్ వచ్చిందండి. బాగుంటుంది, పిల్లలు బాగా ఆడుకుంటారనేసి మేమైతే వెళ్దామంటే పిల్లలు ఓకే చెప్పారు. సో మళ్ళీ ఇదే పార్క్కి వచ్చామండి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే మేము కొంచెం చీకటి పడ్డ తర్వాత వచ్చాము. ఇప్పుడైతే కొంచెం ఎర్లీగా 6 టైం అయితే 6 అవుతుందండి ప్రజెంట్. చూడండి, ఇలా అన్ని చోట మొక్కలు గ్రీనరీ చాలా బాగుంటుంది. 7:30 8కి అయితే మొత్తం లైటింగ్స్ ఉంటాయండి. ఇంకా వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది 7:30 8కి. ఫైనల్లీ పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. చూడండి, ఇక్కడ లైన్ బొమ్మ వస్తుంది. మేమైతే లాస్ట్ ఇయర్ దీని మీద ఎక్కి ఫొటోస్ అయితే దిగాము. ప్రజెంట్ ఇప్పుడైతే ఆప్షన్ లేదండి, అసలు దగ్గరికి కూడా వెళ్ళనీయట్లేదు. రూల్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. ఇలా చాలా బొమ్మలు అయితే ఉంటాయి. నెమలి బొమ్మ చూడండి ఎంత బాగుందో. చూడండి, ఒక పౌండ్ అయితే ఉంది. కొంచెం ఒక 1 అవర్ అలా 7 అలా స్టార్ట్ అయిన తర్వాత వాటర్ వస్తాయి. మొత్తం లైటింగ్ ఉంటుందండి. వాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లోటస్లు ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. 3 ఫ్లవర్స్ కనపడుతున్నాయి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. పిల్లలు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం చీకటి పడటం వల్ల ఎంజాయ్ చేయలేదు. ఈసారి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి పార్క్ మొత్తం కంప్లీట్గా చూడటానికే 1/2 అవర్ అలా పడుతుందండి. చాలా పెద్ద పార్క్ అండి. మనకి ఎలాంటి ఖర్చు అయితే ఉండదండి. ఎంట్రీ ఫీజు కూడా ఏమీ లేదు. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరినైనా పిల్లల్ని తీసుకొచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎండాకాలం కాబట్టి ఆఫ్టర్ 6 తర్వాత అయితే కొంచెం బాగుంటుంది. టోటల్గా పార్క్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో పార్క్ అయితే. మనమైతే ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి ఖర్చు లేకుండా.
బ్రిడ్జ్ టైప్లో ఉంది చూడండి. ఇక్కడ గార్డెన్ లాగా గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. మనం వాకింగ్ కూడా చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూడండి పిల్లలైతే వచ్చారు. టోటల్గా వ్యూ ఇలా ఉంటుంది చూడండి. ఈ బ్రిడ్జి కింద వాటర్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఏరియా అంతా మొక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్న పార్క్ ఉంది ఎక్సర్సైజ్ చేసుకునేది. ఇక్కడైతే పిల్లలు చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చేసుడు తక్కువ సోయింగ్ ఎక్కువ అండి. ఇది ఎక్కడం కూడా రాలేదు మా బాబుకి చూడండి. ఎంత ఫన్నీగా ఉందో చూడండి. చాలా కష్టపడుతున్నాడు ఎక్సర్సైజ్ చేయడానికి. ఫైనల్గా ట్రై చేశాడు చూడండి. బాగా ట్రై చేస్తున్నారు పిల్లలందరూ. చాలామంది వాకింగ్ చేస్తున్నారు చూడండి. దగ్గరలో ఉంటే మంచిగా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇలా అన్ని చోట్ల బొమ్మలు అయితే ఉంటాయి. లాస్ట్ టైం మేము ఇవన్నీ ఎక్కి ఫొటోస్ దిగాం. బట్ ఇప్పుడైతే అసలు దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదండి. కొంచెం సేపు అయిన తర్వాత ఇక్కడైతే వాటర్ వస్తాయి. కుక్క పిల్ల హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ ఎండకి కలిసిపోయి. వాళ్ళ మమ్మీ కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ వచ్చింది చూడండి ఎంత ఎఫెక్షన్. ఎవరైనా అంతేనండి. తల్లి పిల్లల ప్రేమ అది యానిమల్ కానీ మనిషి కానీ ఎవరైనా ఆ బాండింగ్ అనేది మనం మాటల్లో చెప్పలేము. ఈ ఇయర్ అయితే దేన్ని టచ్ చేయని లేదండి. ఇలా ఉన్న బొమ్మల్ని దగ్గర కూడా వెళ్ళని లేదు. జిరాఫీ మేమైతే లాస్ట్ ఇయర్ అయితే టోటల్గా అన్నీ ఇలా జిరాఫీ ఇలాంటి బొమ్మల దగ్గర అయితే పైకెక్కి ఫోటోలు దిగాం. బట్ ఈసారి అయితే అసలు దగ్గరికి కూడా ఎలవలేదండి. ఆ బొమ్మలను టచ్ కూడా చేయనిట్లేదు. దూరంగా ఉండి ఫొటోస్ అలా దిగటమేనండి. రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి. ర్యాబిట్ చూడండి ఎంత బాగున్నాయి. గుంతలు తీసుకున్నాయి ర్యాబిట్స్. ఎందుకు తీసుకున్నాయండి గుంతలు మీకు ఏమైనా తెలుసా అండి? ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయో చూడండి. పాపం ఎండకి బాగా కలిసిపోయినట్టున్నాయి. కొంచెం ఈవినింగ్ అయిందిగా బయటకు వస్తున్నాయి చూడండి. అలా కొంచెం మట్టి తీసుకొని దానిపైన పడుకుంటున్నాయి. ఎండకి ఏం తట్టుకుంటాయండి, మనమే తట్టుకోలేకపోతున్నాం. టెంపరేచర్ కూడా చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే పావురాలు ఉన్నాయి చూడండి. పావురాలకు కూడా చిన్న గూడైతే ఉంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ పిల్లలైతే ఇక్కడ పార్కుకి అయితే వచ్చారు. ఇక్కడైతే ఇవన్నీ ఎక్కాయి. స్లైడ్స్ ఉయ్యాలుగే ఉన్నాయి చూడండి. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సండే ఈవినింగ్ అవటం వల్ల వేరే పిల్లలు కూడా ఉన్నారు చూడండి. పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మాకు ఇంకొంచెం దగ్గరలో ఉంటే వీక్లీ 1 టైం తీసుకువెళ్ళే వాళ్ళం పిల్లల్ని. బట్ మాకైతే కొంచెం దూరమేనండి. మా కా నుండి 24 కిలోమీటర్స్ అండి కొత్తగూడెం. చూడండి ఇప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి. 7:30కి అయితే మొత్తం టోటల్ అన్ని చోట్ల లైట్లు ఆన్ అవుతాయి. ఇక్కడ శివుడి విగ్రహం కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి. బట్ పిల్లలు ఆడుకోవటం అయితే పాసిబుల్ అవ్వదు. పిల్లలతో వచ్చి పిల్లలు ఎంజాయ్ చేయాలనుకుంటే కొంచెం 6 ఆ టైంలోనే బాగుంటుంది. చీకట్లో ఆడుకోవాలంటే పాసిబుల్ అవ్వదు కండి. పార్క్లో ఉన్న అన్నీ అయితే ట్రైల్ వేసారు. మా పిల్లలు అయితే దేన్ని వదిలిపెట్టలేదు. ఉయ్యాలు, స్లైడర్స్, పైకి ఎక్కాయి, అన్నీ ఎక్కారండి.
ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సీసా అప్ అండ్ డౌన్ గేమ్ అంట. ఇదేమో కొంచెం పెద్ద ఉయ్యాలండి. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చాలామంది పిల్లలు ఉన్నారు చూడండి, వీకెండ్ అవ్వటం వల్ల. చూడండి ఎలా ఊగుతున్నాడో వీడియో తీసుకుంటూ. ఇంకా 7:30 అలా అయింది. మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము తీసుకున్న గ్రాసరీస్ అండి, ఇవైతే మేము తీసుకున్నాము. ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ మేము ఒకేసారి తీసుకొచ్చుకుంటాము. మ్యాక్సిమం మేమైతే రిలయన్స్లోనే తీసుకుంటామండి. ఆయిల్ చూడండి ఎన్ని రకాలు తీసుకొచ్చాము. ఒకే రకం వాడకూడదు అంటారు కదా, అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అయితే తీసుకున్నాము. ఇవైతే మా వదిన వాళ్ళే. టోటల్ బిల్ 10,000 అయిందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మేమైతే సిఎంఆర్కి కూడా వెళ్ళాము. అక్కడైతే అమ్మకి 2 కాటన్ శారీస్ తీసుకున్నాను అండ్ ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాను. చూడండి కీ చైన్స్ తీసుకున్నాము. కీ చైన్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ పడింది. స్పేస్ మ్యాన్ కీ చైన్స్ చూడండి చాలా బాగున్నాయి. 4 తీసుకున్నాం మేమైతే. నాకైతే చాలా క్యూట్గా చాలా బాగా నచ్చాయి. అమ్మ శారీస్, కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా.